రామాయణం మహాభారతం ఒక్కసారి జరిగిందని అనుకుంటున్నారా? చాలా మంది రామాయణం మహాభారతం చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగాయని అనుకుంటున్నారు. కానీ యోగ వశిష్ట ప్రకారం కాలం ఒక చక్రం లాంటిది. ఆ చక్రాన్ని పూర్తిగా చూసిన ఒకే ఒక్క సాక్షి ఉన్నాడు, కాకభుషుండి, శాశ్వత కాకి ఋషి. కాకభుషుండి యాదృచ్ఛికంగా కాకి జన్మించలేదు. దేవి మాతలైన మాతృకులకు సేవ చేసే ఆడకాకుల సమూహానికి ఆయన కుమారుడు. జన్మతః దివ్య జ్ఞానం పొందిన ఆయన ప్రాణయోగం అంటే ప్రాణశక్తిని నియంత్రించే యోగ విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రళయం అంటే సృష్టి లయం సమయంలో ఆయన ఎలా బ్రతుకుతాడంటే, ఒక కళాంతంలో అంటే ఒక విశ్వమంతా అగ్నిలో దహించుతున్నప్పుడు కాకభుషుండి మరణించాడు. ఆయన ఆకాశ ధారణ అనే లోతైన ధ్యాన స్థితిలోకి ప్రవేశిస్తాడు. నక్షత్రాలు కూలిపోతున్నా, గెలాక్సీలు కరిగిపోతున్నా, మేరు పర్వతం పైన ఉన్న తన కల్పవృక్షంపై ప్రశాంతంగా కూర్చొని విశ్వం మళ్ళీ రీసెట్ అవ్వడానికి చూస్తూ ఉంటాడు. ఆయన మహర్షి వశిష్ఠకి ఇలా వెల్లడించాడు. రామాయణం 11 సార్లు జరిగిందని చూశానని చెప్పాడు. మహాభారతం 16 సార్లు జరిగిందని చూశానని చెప్పారు. ప్రతిసారి పాత్రలు ఒకటే అయినా వారి నిర్ణయాలు మరియు సంఘటనలు మాత్రం భిన్నంగా ఉంటాయని కనిపించాయంట. మనుషుడు రాతితో తయారైన ప్రపంచాన్ని ఆయన చూశాడు. భూమి మొత్తం బంగారంతో నిండిపోయిన మరో ప్రపంచాన్ని చూశాడు. మనం నిజమని భావిస్తున్న ఈ వాస్తవం కూడా అనంతమైన సృష్టి చక్రాల్లో ఒక చిన్న భాగమే అని గుర్తు చేసే మహత్తర ఉదాహరణ కాకభుషుండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.